వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. బీరాలకుంట ప్రాంతంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఫోసిస్ టీం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోచారం పరిధిలో గల మీరాలకుంట పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్త తీసివేసే స్వచ్ఛతా కార్యక్రమాలు పోచారం మున్సిపల్తో కలిసి ఇన్ఫోసిస్ గుడెరా టీం వేదన్సీ ఫౌండేషన్ వారితో చేపట్టి మీరాలకుంట పరిసరాలు శ్రమదానం కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ వార్డుల వారికి తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కార్యక్రమంలో ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ వాణి, పోచారం మాజీ ఉప సర్పంచ్ ఆకిటి బాలరెడ్డి, ఇన్ఫోసిస్ టీం వంశీ, ముచ్చపు విజయ రాఘవన్, కిషోర్, కాటారం రాజు, శేఖర్, కార్తిక్, ఆదిత్య, సుమన్, యశ్వంత్, సాయి లక్ష్మణ్, చరణ్, హిందూమతి, లక్ష్మి, మున్సిపల్ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు. ఆదిత్య జేసీబీ వస్తుందిరా, నువ్వు పైన తీద్దా. నమస్తే. వెనక పడాలి వెనక ఇక్కడికి వెళ్ళగొట్టమ్మా, నువ్వు ఇక్కడికి వెళ్ళరా. గట్లేదు కొంచెం వెనకకి జరిగి అన్న, కొంచెం వెనక. ఇది గడియనే లేదు, అది మొండికట్ట తీస్తా ఉంటే దానిపైన లోపల వినిపోయిందా?
గతంలో స్థానిక సంస్థలు వైస్ చైర్మన్ వారు అభివృద్ధిలో భాగమై మా వంతు సహకారం అందిస్తానొచ్చిన ఇన్ఫోసిస్ ప్రతి బృందానికి సంస్థలకు మా సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలుపుతూ మరి ఏదైతే ఇన్ఫోసిస్ వారు పేద ప్రజలు నివసిస్తున్న స్లమ్స్ ఏరియాని మరి సిఎస్ఆర్ ద్వారా ఏదైతే అభివృద్ధి చేయాలనే మంచి కాన్సెప్ట్తో గతంలో గిట మాకు స్వీపింగ్ మిషన్ ఇవ్వడం జరిగింది. గతంలో గిట గవర్నమెంట్ స్కూళ్ళల్లో గిట వారికి సూచన సాయం చేస్తారు. అందులో భాగంగా ఈ మూరాలం చెరువుని గతంలో మేము మా స్థానిక కౌన్సిలర్ వైస్ చైర్మన్ మా కౌన్సిల్ తరఫున మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసినాక మరి ఏదైతే ఇందులో డ్రైనేజ్ కలుస్తూ ఉందో మూరాలం కుంటలో డ్రైనేజ్ని డైవర్ట్ చేయడానికి మొదటి ప్రాధాన్యత తీసుకొని వారి పై ఆఫీసర్ల గిట్ట పంపించడం జరిగింది. అందులో భాగంగా వివిధ శాంక్షన్ అయ్యి వచ్చినాయి. రానున్న ఒక మాసం 2-3 టైమ్స్ క్లీనింగ్ అని ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఆ రోజు గిట ఈ స్వచ్ఛతా సేవలో ఈ రోజు గిట ఈ మా చెరువులో పెట్టుకోవడం మరి వాళ్ళు పాల్గొని మరి ఇప్పుడు ఆ క్లీనింగ్ మొత్తం పూర్తి చేసి వరకు మధ్యాహ్నం వరకు నడుస్తూ ఉంటుంది ప్రోగ్రామ్. మరి చెరువులో ఇతర అన్ని ఏమైనా చెడు పదార్థాలు ఉన్న అన్నీ తీసేసి వారు ఒక జేసీబీ సాయం వచ్చారు. వారికి చాలా అత్యధికంగా 20-30 మెంబర్స్ వచ్చి వారికి ఇన్ఫోసిస్ వారికి మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలో నుండి ఆ డ్రైనేజ్ని డైవర్ట్ చేసి లేక్ని అభివృద్ధి చేసుకుంటూ మరి స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో పోచారం మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా 17 తారీఖు నుంచి 2 తారీఖు వరకు జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా రోజు కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రజలు సహకరించి ఏదైతే స్వచ్ఛదనం పచ్చదనం అయితే ప్రోగ్రాం ఉన్నాయో ప్రజలు గిట ఎక్కడ ఇతరత్ర బయట చెత్త వేయకుండా మరి ఏదైతే తడి పొడి చేసి మీరు గిట బయట చెత్త వేయకుండా కొంచెం క్లీన్గా పరిసర ప్రాంతాలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోవాలని కాలనీ ప్రజలకు పబ్లిక్ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఇన్ఫోసిస్ బృందం మా కౌన్సిల్ బృందం అందరం కలిసి ఈ లేక్ని మరి ఇంకా బ్యూటిఫికేషన్ చేసి రానున్న రోజులలో ఆ డ్రైనేజ్ని డైవర్ట్ చేయడానికి వారు త్వరగా పనిని ప్రారంభించాల్సిందిగా ఇన్ఫోసిస్ బృందానికి మా మున్సిపల్ సో ఎక్కడైతే ఎన్జిఓ వర్క్ చేస్తుందో ఈ ఎన్జిఓని కార్పొరేట్కి రీచ్ అవ్వాలని మనం వర్క్ చేస్తున్నాం. అలాగే కార్పొరేట్స్లో ఎక్కడైతే సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఉంటాయో అలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా గూడెరా ఆర్గనైజ్ చేస్తాం. సో ఈరోజు మనం లేక్ క్లీనింగ్ వచ్చాం. ఈ లేక్ క్లీనింగ్లో మనం చేయాల్సిన మేజర్ పార్ట్ ఏం లేదు, బట్ ఇన్ఫోసిస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫోసిస్ అనేది ఈ లేక్ అడాప్ట్ చేసుకొని ఈ బ్యూటిఫికేషన్ చేద్దామని ప్రాజెక్ట్ తీసుకుంటాం అన్నమాట కంప్లీట్గా. సో ఈ లేక్ అనేది ఇక్కడ నుంచి అరౌండ్ ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ రేడియస్ అది మొత్తం కంప్లీట్గా అంత ఉంటుంది. సో ఈ లేక్లో ఏం చేయాలంటే మన దగ్గర గ్లౌజెస్ గార్బేజ్ కవర్స్ ఉన్నాయి కదా, సో ఈ గార్బేజ్ కవర్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు టువర్డ్స్ లెఫ్ట్ అండ్ టువర్డ్స్ రైట్లో ఎక్కడైతే గార్బేజ్ ఉందో ఆ గార్బేజ్ పిక్ చేసి దాంట్లో ట్రాష్ పడేయాలి. ట్రాష్ చేసిన తర్వాత మున్సిపల్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు దాన్ని డంపింగ్ తీసుకెళ్ళారు. ఓకేనా, మనకి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జేసీబీ కూడా వర్క్ వచ్చింది, సో ఆ వర్క్ దాన్ని చేస్తున్నారు. అక్కడ మనం ఎక్కడ హెల్ప్ అవసరం ఉంటుందో అది మనకు హెల్ప్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఈరోజు ఇన్ఫోసిస్ నుంచి వంశీ అన్న ప్లస్ జిహెచ్ఎంసీ శానిటేషన్ ప్రోడక్ట్స్ కంపెనీలకు లేదా ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెట్టి వాళ్ళకి ఉపాధి అవకాశాలు చేస్తున్నారు. సో సాయి వారు మాట్లాడవచ్చు. నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. సో నా పేరు సాయి కుమార్. వేదాంశి ఫౌండేషన్ అనేది ఒక ఎన్జిఓ. ఇది మన ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో 2 కమ్యూనిటీ సెంటర్స్లో రన్ అవుతుంది. చిన్న గోల్కొండ అని రషీద్గూడ అనే ఒక గ్రామంలో వర్క్ అవుతుంది. ఇదేంటంటే ఫ్రీ ఆఫ్ సెంటర్స్. అక్కడ మహిళలకి కుట్టు మిషన్ ప్లస్ మహిళలకి హ్యాండ్ క్రాఫ్ట్ ప్రొడక్ట్స్ తయారు చేసే ఒక నైపుణ్య శిక్షణ ప్లస్ వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా యూత్కి సంబంధించి ప్లస్ స్టూడెంట్స్ సంబంధించి అంగన్వాడీస్ ప్లస్ గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ చేసి అక్కడ మనం వాళ్ళకి ఇంటర్నెట్ అంటే లిటరసీ రేట్ పెంచడము, కంప్యూటర్ నాలెడ్జ్ పెంచడము, డిజిటల్ లిటరసీ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి సర్టిఫికేషన్ అనేది ఇస్తూ ఉంటాము. ప్లస్ యూత్కి ఎంకరేజ్మెంట్ కింద వాళ్ళకి కంపెనీస్ నుంచి హెచ్ఆర్స్ని వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అదేవిధంగా ఎన్విరాన్మెంట్లో మేము సీడ్ బాల్ మేకింగ్ అనేది ఇన్ఫోసిస్ ఆర్గనైజేషన్తో లాస్ట్ మంత్ చేసాము. చాలా ఒక రికార్డ్ అనేది బ్రేక్ అయింది. సో పాన్ ఇండియా లెవెల్లో దాంట్లో ఇక్కడ ఈ సెంటర్ నుంచి కూడా దగ్గర మనకి ఒక 23,000 వరకు వచ్చింది కౌంట్. సో చాలా పెద్ద కౌంట్ అది. అదేవిధంగా ఈ రోజు లేక్ క్లీనప్ యాక్టివిటీ కూడా మేము వీళ్ళతో పాటు కలిసి చేయడం కూడా మాకు చాలా సంతోషం ఉంది. సో మీ అందరూ ఏమంటారు ఎనర్జీస్ ఇప్పుడు మనం ఈ లేక్ని రూపురేఖలు మార్చాలి. థ్యాంక్ యూ సో మచ్. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఆల్రెడీ జరుగుతుంది. దాంట్లో ఈ లేక్ క్లీనింగ్ యాక్టివిటీ దాంట్లో అదే టైంలో రావడము కరెక్ట్ ఉంది. అండ్ ఇది ఆల్రెడీ జూలై 12th రోజు ఒకసారి మనం చేసాము.
ఇప్పుడు ఒక 10 రోజుల్లో ఈ డ్రైనేజ్ డైవర్షన్ పనులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇన్ఫోసిస్ నుంచి. అదే టైంలో ఒకసారి క్లీనింగ్ పెట్టుకొని ఒకసారి నియర్ బై ఉండే హౌసెస్ వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఈ యాక్టివిటీ ప్లాన్ చేసాము. దీనికి సపోర్ట్ చేస్తున్న మొత్తం పోచారం మున్సిపాలిటీ కమిషనర్ అందరికీ థ్యాంక్ యూ. చెరువు క్లీనింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్థానిక చైర్మన్ గారు, వైస్ చైర్మన్ రజనాయక్ గారు, మరియు శానిటైజర్ మేడం గారు, పాని గారు, అదేవిధంగా ముఖ్యంగా ఇన్ఫోసిస్ సంబంధించిన స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇటువంటి వాటిలో పాల్గొన్న వాళ్ళ కంపెనీ వీళ్ళకి ఎంకరేజ్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి గ్రామాలు ఎన్నో వీళ్ళు దత్తత తీసుకొని ఇంకా చెరువులే కానీ గ్రామాలే తీసుకొని ఎన్నో పనులు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ లేకుకు ఇన్ఫోసిస్ వల్ల చాలా సహకరిస్తామని అన్నారు. అది త్వరలో చేస్తే ఇంకా కూడా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. 1 hour to 8 hours. 3, 2, 1, go. సో ఇవాళ సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ అందరం వచ్చి లేక్ క్లీనింగ్ అనాజిగూడ లేక్ క్లీనింగ్ చేస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే పర్యావరణానికి ప్లస్ ఈ లోకల్లో ఉన్న సమస్యల ప్రజలందరికీ తెలియజేసింది ఏంటంటే, సో ఇక్కడ డంప్ చేయవాకండి, మీరు తీసుకొచ్చి చెత్త అన్ని ఇక్కడ వేయవాకండి. మీకు వెహికల్స్ వస్తున్నాయి, వెహికల్స్ వచ్చిన తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపాలిటీ వాళ్ళు ఏవైతే వాహనాలు వస్తున్నాయో దాంట్లో డంప్ చేయండి. అంతేగాని ఇలా మనకి ప్రకృతి నేను కలుషితం మాత్రం చేయవాకండి. థ్యాంక్ యూ. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోచారం మున్సిపాలిటీ. ఈరోజు స్వచ్ఛతా హీ సేవల భాగంలో మనం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా కార్యక్రమాలు అన్ని వార్డ్స్లో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అన్నోజిగూడలో గల మిరాలంకుంట చెరువు దగ్గర ఇన్ఫోసిస్ టీం వాళ్ళతోటి కొలాబరేషన్ చేసుకొని స్వచ్ఛతా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ శ్రమదానం యాక్టివిటీస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫోసిస్ వాళ్ళు ఈ మిరాలంకుంటని చెరువు సిఎస్ఆర్ కింద డెవలప్ చేస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.